హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఎగ్ బ్రింజాల్ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. వంకాయలు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక బాండీలో ఆయిల్ వేసి ఉల్లిపాయలని పచ్చిమిర్చిని బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేయించాలి. ముందుగా కట్ చేసుకున్న వంకాయలను కూడా ఇప్పుడు వాటర్లో ఉంచుకోవాలి. వాటిని ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వేయాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపును వేసేసి కొద్దిగా వాటర్ని చిలకరించి కొద్దిగా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. చింతపండు రసం వేయాలి. ఇప్పుడు ఒక 2 minutes ఇలా ఉడికించిన తర్వాత చిన్న బెల్లం ముక్కను కూడా వేయాలి. పులుసు చిక్కబడేటప్పుడు జీలకర్ర, ధనియాలు, మెంతుల పౌడర్ని వేయాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని కూడా వేసి పులుసుని బాగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 minutes బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరని జల్లుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ బ్రింజాల్ పులుసు రెడీ అయిపోద్ది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో రుచిగా ఉండే బ్రింజాల్ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది.